న్యాయం ఉంటుంది. రాజకీయంగా ఫ్యాక్షన్లు ఉండేవాళ్ళు. అంతా అన్యాయమే కదా. ఆ రోజుల్లో మీరు జిల్లా ఎస్పీ పైనే ఫైర్ అయ్యారు. జిల్లా ఎస్పీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మిమ్మల్ని కనిపిస్తే కాల్ చేసేయాలని కూడా చూశారంట కదా పోలీసులు. ఇప్పుడు ఎస్పీ ఠాకూర్ బాగా తాగి ఫోన్ చేసి తిట్టాను. ఎస్పీని ఎందుకు, ఆయన ఎందుకు తిట్టారు? కేసులు పెడుతున్నారు నా మీద. అప్పుడు ఆయన సీరియస్గా తీసుకున్నాడు ఆ, నన్ను అరెస్ట్ చేయాలని. అప్పుడు అనుకోని రీతిగా చెన్నైకి వెళ్ళిపోయాం. ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తారు. చెన్నైకి వెళ్ళిపోవడమే అక్కడ దేవుడు నన్ను దర్శించడం. కడపకు వచ్చే పరిస్థితి ఓకే. లేదు. ఎస్పీ కాల్ ఇంకా చంపేస్తారు కనిపిస్తే మీరు చెన్నైకి వెళ్ళిపోయారు. ఇక్కడికి కడపకు వచ్చేదానికి పరిస్థితి లేదు. ఆ, అప్పుడే నేను యేసు ప్రభువుని నమ్ముకోడు. మరి ఎట్లా నమ్ముకున్నాను? దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ, అప్పుడప్పుడు మాట్లాడే దేవుడు. ఆ, మరి ఈ సిచ్యువేషన్ ఉంది కదా. ఆ, ఇంటికి ఫోన్ చేస్తే నా భార్య వండుకొని ఈ ఫోన్కు ఫోన్ చేయొద్దు, పోలీసు వాళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారు, నిన్ను అరెస్ట్ చేయాలని. సరే నేను ఇంకొక ఫోన్ చేస్తే ఎట్లయినా నేను పట్టుకోవాలని ఉన్నారు. మరి నేను ఎట్లా రావాలి ఇక్కడికి? విలేకరులు తర్వాత రాజకీయ నాయకులు అందరు కూడా చాలామంది ఎవరు గెలుస్తారు ఈ పోరాటంలో. అప్పుడు నేను కేసు ఉంది జమ్మనోడులో, ఆ కేసుకు నేను పోవాలి. ఆ కేసుకు తప్పకుండా వస్తానని ఎస్పీ సిఐకి చెప్పాడు, పట్టుకొని రండి అని. నేను మెడ్రాస్లోనే ఉన్నాను. దేవుని సేవకులు నువ్వు కోర్టుకు పోకుండా ఉండడం కూడా తప్పే, కోర్టుకు పోయి సార్ అన్నారు. ఇంకా నేను కొత్తగా కదా దేవుని నమ్ముకున్నా. ప్రభా ఎట్లా ప్రభా అక్కడ పోమంటున్నాడు, నేను పోతాను, నువ్వు సహాయం చేస్తే నా జీవితం నీకు సమర్పించుకుంటాను అని అడిగాను. ఆశ్చర్యంగా మాట్లాడాడు. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిస్తున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను. ఆ నుంచి బయలుదేరి వచ్చాను, కోర్టుకు పోయాను. అదే సిఐ పోలీసు వాళ్ళు కోర్టులో ఉన్నారు. సాయంకాలం వరకు ఉన్నాను, ఎవరు నా దగ్గర రాలేదు. జీవితంలో మొట్టమొదటిసారి ఇటువంటి శక్తివంతమైన కార్యములు కూడా దేవుడు చేస్తాడా అని నమ్మారు. అని నమ్మి ఇంకా సమర్పించుకున్నా. అంతే, మీ జీవితాన్ని ఆయనకు సమర్పించేశారు. నో బాంబులు, నో కత్తులు, నో పిస్తల్స్, ఏమి లేదు, ఓన్లీ పీస్. నా సిగరెట్ ప్యాకెట్ తీసి పారేసాను, అంతే. సిగరెట్ ప్యాకెట్ డ్రింక్ మానేసాను అంతే. ఆ రోజు ఏ సంవత్సరం అది? 94. అయితే సిగరెట్ ప్యాకెట్ పారేసినాక ఒక్క సిగరెట్ తాగాలని మనసు లేదు. మనసే మార్చాడు కదా. ఒక చుక్క బ్రాండ్ దేవుడు మార్చిన మనిషి మీరు. నాకు అర్థం కాదు.